అయ్యో నేను చేస్తే వీళ్ళు ప్రజాస్వామ్యం వాడుతున్నారు. నేను ఒకటే గుర్తుకున్నాను, ఈ ప్రభుత్వానికి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే ప్రభుత్వం చెప్పుకున్న ప్రభుత్వం మీరు 2014 లో నల్లగొండలో ఏం చేశారు గుర్తుందా మీకు ఎవరికైనా? అదే థింగ్ మరి మీరు చేస్తే మరి మీకు ఎమ్మెల్యే టికెట్, మీకు ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు లేదని మీరు ఎందుకు అంత ఇదైపోతున్నారు? మరి ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి టికెట్, ఎమ్మెల్యే గారి ఓటు పనికి వస్తుంది. మన ఎంపీ గారు మనకి ఇక్కడ 7 నియోజకవర్గాలకి ఒక ఎంపీ గారు ఓటు పనికి వస్తుంది. నేను ఎవ్వరిది మోసాలు చేసే బలవంతంగా ఎత్తుకొచ్చుకొని లేకపోతే నీటిలాగా ప్రతిరోజు ఒక వాగ్దానాలు వేసుకొని ప్రమాణాలు చేసుకొని మేము గెలవలేదు. ప్రజాస్వామ్యంగా నేను 9కి 9 ఉండే గెలిచింది, కిక్కొచ్చింది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, 9కి 9 ఉన్నా కానీ గెలవగలిగిన ఉంటే మీరు మోసం చేయొచ్చేమో కానీ ఆ పాలకుర్తి శ్రీమన్న మా అందన్నాడు కాబట్టే ఈరోజు డ్రాలో కూడా చైర్మనే కాదు వైస్ చైర్మన్ కూడా గెలవగలిగిన. ఈ ఛాన్స్ అనేది 1 in a million అయినా కానీ ఈ రోజు గెలిచి చూపించారు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు. మరి మా క్యాండిడేట్ లో గెలిపించారంటే మీరు ఆలోచించాల్సింది. నీకెందుకు అంత భయమో? నేను రోడ్డు మీద తిరుగుతానే మొన్న అంటావు కదా, నువ్వు ఝాన్సీ అసలు ఎందుకు తిరుగుతుంది అని అంటావు. అంటే నేను తిరిగితేనే నీకు తడొస్తుందా దయాకర్ గారు? నేను రోడ్డు మీద తిరిగితేనే నీకు ఇంత దడొస్తే నిన్న ఏమంటారు? అది ఏమంటారు? నిన్న జరిగింది ఏమంటారు? మరి అది అప్పుడు మర్చిపోయినావా? నేను మర్చిపోలేదు. మా ప్రజల పాలకుర్తి ప్రజలు మర్చిపోలేదు, మా నాయకులు మర్చిపోలేదు. ఎవరైతే మరి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైనికుల్లాగా పోరాడి వాళ్ళ క్యాండిడేట్లు గెలిపించుకోవడం జరిగింది. ఓడిపోయిన వాళ్ళు కూడా ఒక డబుల్ డిజిట్ లోనే ఓడిపోవడం జరిగింది. డబుల్ డిజిట్ లోనే ఓడిపోవడం జరిగింది. మీ ఓటుని తీసుకోండి, మా ఓటుని తీసుకోండి, మీ గెలుపు తీసుకోండి, మా గెలుపు తీసుకోండి. మనకి దగ్గర ఎక్కువ సీట్లతో గెలిచి ఉండొచ్చు, కానీ ఓట్ల లెక్క తీసుకుంటే మాకే ఎక్కువ ఓట్లని మెజారిటీ మీకంటే. అదొకటి మీరు గమనించాలి. మరియు మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇక్కడ మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో మన క్యాండిడేట్లే కాదు ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క నాయకుడు నేనున్నాను అంటూ మరి అంత కష్టపడి మా క్యాండిడేట్లు గెలిపించుకోవడం జరిగింది. మరి వీళ్ళే కాదు, వీళ్ళకి ఒక ఇన్ఛార్జీ పెట్టడం కూడా జరిగింది. ఎంతో మంది గ్రామాల నుంచి, నాట్ ఓన్లీ మున్సిపాలిటీ నుంచి కాదు, ప్రతి ఒక్క మండలి నుంచి, గ్రామాల నుంచి ఇన్ఛార్జీగా వచ్చి వాళ్ళు కూడా ఈ గెలుపులో కృషి చేశారు. మరి వాళ్ళ సహాయం కానీ ప్రతి ఒక్కళ్ళది కూడా ఎన్నడూ నేను కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా కుటుంబం కానీ మర్చిపోని విషయం, మర్చిపోని రోజు ఉంది అని అంటే నిన్న మా ఎమ్మెల్యే గారు గెలిపించుకునే దానికంటే కూడా మన మున్సిపాలిటీ గెలిపించుకోవడం నాకు చాలా ఆనందంగా వేసింది. ఎందుకంటే 1 in a million కూడా మనం గెలిచాము కాబట్టి ఏదో ఆలోచించాలి. మన అందరూ చూస్తూనే ఉన్నారు కదా, డ్రాలో వాళ్ళు క్లాక్ వైజ్ తిప్పమంటారు, ముందు నుంచి వెనక్కి తిప్పమంటారు, మళ్ళీ పేపర్లన్నీ సరిగా ఉన్నాయా లేదా అని చేయమంటారు. ఏదన్నా కానీ విధంగానే అది మాత్రం గుర్తుంచుకోండి. నా జెండా మున్సిపాలిటీలో ఈ రోజు కాంగ్రెస్ జెండా ఎగిరిందనడానికి కారణం మా ఆడబిడ్డలు కట్టుకున్న జెండా చీరలో మీరు చూడండి. అవునా కాదా? పాలకుర్తిలో జెండా ఎగిరింది కాబట్టి మరి ఈరోజు అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. మా బిజినెస్ పీపుల్ అందరూ కూడా
ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళందరికి కూడా ప్రశాంతమైన జీవితం కల్పించారు అని అంటే కేవలం మా ఎమ్మెల్యే గారు చేసిన కృషి, మరియు అదేవిధంగా అక్కడ రేవంత్ అన్న మీరందరూ చూశారు. నన్ను అంతమంది లా అండ్ ఆర్డర్ ఇక్కడ దిగారు. ఎక్కడ కూడా ఒక గొడవ లేకుండా స్నేహితులు వెళ్ళింది. మరి అది కల్పించిన ప్రజలందరికీ ఇంకొకసారి పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క మున్సిపాలిటీలో నిన్న కౌంటింగ్ దగ్గర నుంచి, ఆ రోజు 13వ తారీఖు కౌంటింగ్ దగ్గర నుంచి మన సీనియరే కాదు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్లే కాదు, మన అడ్వైజరీ వేం నరేందర్ రెడ్డి గారు కాదు, ప్రతి ఒక్కటి పిన్ మానిటర్ చేస్తూ మరి ఇక్కడ ప్రజాస్వామ్యానికి గెలిపించుకోవటం నిన్న జరిగింది. మరి అదే విధంగా ఒకటి నేను అడ్వైజ్ ఇవ్వగలుగుతున్న చైర్మన్ శ్రావణికి, మరి అదే వైస్ చైర్మన్ రజనీకి, మనము ఇప్పుడు దాకా ఒక లెక్క అయితే రేపు డెవలప్మెంట్ చేయడానికి మన మున్సిపాలిటీ ఇంకొక లెక్క. మరి తప్పకుండా మన అందరం కూడా మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకున్నాం. మరి అదేవిధంగా ఎక్కడ ఏ వార్డులు అయితే ఓడిపోయినాయో ఆ వార్డులో ఓడిపోయిన వాళ్ళే నా మెంబర్స్ గా ఉండి మరి చేస్తారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఇంకా మరి అందరం కూడా మన ఎమ్మెల్యే గారితో ముందుకు పోదాం, మరి డెవలప్మెంట్ చేసుకున్నాం. మరి మనందరం కూడా మన మున్సిపాలిటీని కాపాడుకుంటూ ముందుకు పోదాం. మరి మన బతుకమ్మ నాటికి ట్యాంక్ బండ్ అవుతుందా ఎమ్మెల్యే గారు? ట్యాంక్ బండ్ ఎవరు చెప్పక ముందు నేను సంకల్పం తీసుకున్నా, ఆ ట్యాంక్ బండ్ నా పీరియడ్ లో పూర్తి కావాలని. మీకు అక్కల్ బతుకమ్మ ఆడనికి పోయింది రామన్నా? అంతకు ముందు సంవత్సరం ఎట్లుండే, మన్నట్టు ఎట్లుండే? మరి అది చేస్తేనే అయింది, నేను చేస్తేనే. మరి ఈసారి బతుకమ్మ మాత్రం మంచి ప్లాన్ చేయాలి మనం, ఎందుకంటే ట్యాంక్ బండ్ రెడీ అవుతుంది అని చెప్పారు కదా ఎమ్మెల్యే గారు. సో తప్పకుండా మీ అందరికి కూడా సెలవు తీసుకోకముందే ఇంకొకసారి మా కుటుంబ సభ్యులందరి తరఫున, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి తరఫున మీ అందరికి కూడా పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి ఇట్లనే మనందరం కలిసిమెలిసి ముందుకు పోదాం. థ్యాంక్ యూ. సమయం లేనందున కౌన్సిల్ అందరినీ మాట్లాడించలేకపోయాము, దయచేసి అర్థం చేసుకోవాల్సిన మనమే. ఎందుకంటే చాలా సేపు నుంచి ఎండలో ఉన్నాము, అందువల్ల అందరు కౌన్సిల్ మాట్లాడేది చైర్మన్ వైస్ చైర్మన్ మాట్లాడబడింది. మరి అందరి తరఫున కూడా పార్టీ అధ్యక్షంగా పేరు ప్రతి ఒక్కరికి